వరంగల్ జిల్లాలో ఆత్మన్యూనత విద్యార్థులను అన్ని రంగాలలో దిగజారుస్తుందని ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెడుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఝాన్సీ రాణి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఓ, ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ, డిఓ జ్ఞానేశ్వర్లు మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శరీర దారుఢ్యం పెంపొందించడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని, నేటి సమాజంలోని అసాంఘిక కార్యక్రమాల నుండి రక్షణ కల్పించడానికి దోహదం చేస్తుందని, ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 143 పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని, అధికారులు ప్రభుత్వం సమన్వయం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించగలుగుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. మళ్ళీ ఒక మంచి తెలివితేటలు, నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీంట్లో స్నేహ టీం అని ఒక టీంను పెట్టి ఆ టీం ద్వారా ఈ యొక్క మాస్టర్స్ మరి అన్ని విద్యాలయాల్లో కూడా ఏజీవి విద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను ట్రైన్ చేసి వాళ్ళుగా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక దానికోసమే కాదు, ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. రేపటి నుంచి మరి అన్ని స్కూల్స్లో కూడా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి అందరు అమ్మాయిలకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో ఈ నమ్మకాన్ని పెంపొందించి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిష్యత్తులో హ్యాపీగా అంటే చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సమాజంలో జరిగేటువంటి మరి ఇష్యూల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరి ముందుకు పోయి ముందుగా శారీరక దారుఢ్యాన్ని కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మాయిలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూస్తూ ఉన్నాము. మంత్స్ పిల్లల నుంచి మొదలు పెడితే ఏజ్తో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న ఈ సొసైటీలో ఈ రక్షణ, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ ఆర్ట్స్ ఏదైతే కరాటే నేర్పిస్తున్నారో అందరూ కూడా నేర్చుకోండి. ఎవరికి భయపడకుండా మీకు మీరుగా ధైర్యంగా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా తయారవ్వాలని వారికి సలహా ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇన్స్ట్రక్షన్స్, సూచనల ప్రకారము ఈ ప్రోగ్రామ్ అంటే రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనే కరాటే క్లాసెస్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేయడం అంటే లాంచ్ చేయడం జరిగింది. మరి లాంచ్ చేసిన వారు మన గవర్నమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ మేడం వచ్చి లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈ పాఠశాలలో ఆరెల్ల బుచ్చయ్య గవర్నమెంట్ హై స్కూల్లో ప్రారంభించినాము. ఇదే విధంగా ఇది ప్రోగ్రాం ఈ రోజు నుంచి సుమారు 143 పాఠశాలల్లో ఈ ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్లో ఆత్మరక్షణ, మనకి శరీర దారుఢ్యం పెంచడానికి, వాళ్ళు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎదురుద్దడానికి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తూ కరాటే మాస్టర్స్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారు కేటాయించిన 143 స్కూల్లో 143 మంది కరాటే మాస్టర్స్ ఉంటారు, ప్రావీణ్యం పొందిన వాళ్ళు. వారి పరిరక్షణలో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇది ఆడపిల్లలకు ఉద్దేశించినది. వీళ్ళని ఈ ప్రోగ్రాం 3 నెలలు జరుగుతుంది. మరి ఇది పెయిడ్ ప్రోగ్రాం అన్నమాట. మరి ఆ ట్రైనింగ్స్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మా సమగ్ర శిక్ష అధికారులు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. మరి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళని పరిరక్షించుకోవడానికి, మరి వాళ్ళు కరాటే నేర్చుకొని దేహ దారుఢ్యాన్ని ఘోరంగా ఉపయోగపడుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా భావితరం వాళ్ళే కాబట్టి పిల్లలకు ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంలో ప్రావీణ్యత పొంది కరాటే ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇదే కాకుండా ఈ స్నేహ క్లబ్స్ అనేవి కూడా ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్నేహ క్లబ్స్లో కూడా ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు కొన్ని తెలియకుండా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్నేహ క్లబ్స్ అనేది మెక్మా వాళ్ళు DRDO పరిధిలో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్లబ్స్ అనేది